హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. పెళ్ళికి సంబంధించి చూపిస్తున్న వీడియోస్లో ఈరోజు వీడియో పెళ్లి బట్టలకు సంబంధించింది. ముఖ్యంగా పెళ్లి కూతురికి సంబంధించిన బ్రైడల్ శారీస్కి, అలాగే ఆ శారీస్ మీద బ్లౌజెస్కి ఎటువంటి వర్క్ చేసాము అనేది నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అలాగే ఆ పెళ్లి తంటు మొదలైనప్పటి నుంచి పెళ్లి రోజు వరకు అమ్మ కూడా ఎలాంటి చీరలు కట్టుకుంటారు, ఏ చీరలు సెలెక్ట్ చేసాము, సో దానికి ఎలాంటి వర్క్ చేసాము అనేది ఈ వీడియోలో మీకోసం. ఫస్ట్ శారీ వచ్చేసి కళామందిర్లో తీశారు ఈ శారీ వచ్చేసి. సో ఇది వచ్చేసి పెళ్ళి కూతుర్ని చేసేటప్పుడు అమ్మాయికి కట్టే చీర. అంటే ఇది జనరల్గా మనకి అమ్మాయి తరపు వాళ్ళే పుట్టింటి వాళ్ళే తీస్తారు. ఇది పెళ్ళి కూతురిని చేసే చీర. ఇది కళామందిర్లో తీసుకున్నారు వాళ్ళు. చాలా వరకు కొందరు వైట్ తీసుకుంటారు, కొందరు క్రీమ్ కలర్ తీసుకుంటారు. అది వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తారు కాబట్టి ఇది వాళ్ళు తీసుకున్నదే, అమ్మాయి తరపు వాళ్ళు. ఇది వచ్చి కళామందిర్లో తీసుకున్నారు. కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఉంటుంది, ప్యూర్ పట్టులా కాకుండా లైట్ వెయిట్లో ఉంటుంది శారీ. ఇది యాక్చువల్లీ మా బొటెక్లోనే ఈ సేమ్ క్వాలిటీ శారీసే నేను లాస్ట్ ఇయర్ నుంచి ఒక 4-5 బ్రైడల్ వర్క్ చేశాము. ఇది కూడా సేమ్ అదే క్వాలిటీలోకి సంబంధించింది. పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ ఇచ్చాడు. సో మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది పళ్ళు. దీనికి వచ్చేసి ఆటోమేటిక్గా కుచ్చులు వేసేసాము. సో ఈ కుచ్చులు వేసినప్పుడు ఏం చేశానంటే నేను ఒక బీడ్ ఎక్కించి ఒక బీడ్తో మధ్యలో పెట్టేసి ఒక బీడ్ని ఇలా సింపుల్గా దీనికి కుచ్చుస్ వాడు ఇచ్చేసినవి ఉన్నాయి కాబట్టి వాటితోనే ఇలా చేసేసాం సింపుల్గా. సో దీనికి సేమ్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో చూసారు కదా, ఇలాంటి ఒక బీడ్ పెట్టేసి కుచ్చులు ఇలా రెడీ చేసేసాను. ఇది ఈ కలర్ ఏదైతే ఉందో అదే దీనికి బ్లౌజ్ కింద ఇచ్చాడు, ఇలాంటి కలరే. బట్ అదంతా బ్రైడల్ వర్క్ చేయడానికి అంత పర్ఫెక్ట్గా లేదని చెప్పి వేరే ఆపట్టు తీసుకుని ఇట్లా బ్రైడల్ వర్క్ చేయించాం. ప్యూర్ మగ్గం వర్క్ ఇది. సో బ్లౌజ్ అంతా కూడా అంత హెవీ ఇవ్వలేదు, ఒక హ్యాండ్స్ మాత్రమే హెవీ ఇవ్వాలని ఇలా హెవీగా ఇచ్చాను హ్యాండ్స్ వచ్చేసి. ఎందుకంటే మనకి పెళ్లి కూతురు మండపం మీదకి వచ్చేటప్పుడు ఈ శారీతోనే మండపం పైకి వస్తారు కాబట్టి తర్వాత మనం పెట్టే మెయిన్ పెళ్లి పట్టు చీరకి దీనికి వేరియేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా ఈ బ్లౌజ్ని డిజైన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది ఓవరాల్గా వచ్చేసి పెళ్లి కూతురు చేసే సమయంలో వధువుకి కట్టే చీర. ఆ బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఇది చూడడానికి హెవీగా అనిపిస్తుంది, సేమ్ టైం సింపుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఉప్పాడ శారీ. ఇది అమ్మ కట్టుకునే శారీ. బేబీ పింక్ కలర్లో ఉంటుంది ఈ శారీ. అలాగే సిల్వర్ కలర్ వచ్చింది శారీ అంతా, బుటీస్ వచ్చాయి. దీనికి బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది కొద్దిగా. ఆ బోర్డర్ సిల్వర్ గోల్డ్ మిక్స్డ్తో పాటుగా పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు. దీనికి వచ్చేసి కొంచెం హెవీగా ఉండాలి అని చెప్పి నేను దీనికి సిల్వర్ కలర్లో ఉన్న పూసలకి 2 కలర్స్ కుచ్చులు యాడ్ చేశాను. అంటే బేబీ పింక్ అండ్ బ్లూ కలర్తో కుచ్చులు ఇలా రెడీ చేశాను హెవీగా. దీని మీదకి వచ్చేసి బ్లౌజ్ అయితే శారీలో ఇచ్చిన బ్లౌజ్ యూస్ చేసేసుకోవచ్చు, ఉప్పాడ పట్టు కాబట్టి అది వర్క్కి బాగుంటుంది. సో ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఈ వర్క్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. మొత్తం ఫుల్ బ్లౌజ్ అంతా ఫుల్గా వచ్చేలాగా మిషన్ మీద చేసిన వర్క్ ఇది, మిషన్ ఎంబ్రాయిడరీ. ఇదే వర్క్ మనం మగ్గంలో కూడా చేయించుకోవచ్చు. మగ్గంలో ఎంత కాస్ట్ అవుతుందో దాని మీద మనకి 1/4 మిషన్ మీద అయిపోతుంది ఈ వర్క్. చూస్తున్నారు కదా. సో ఈ శారీ వచ్చేసి అమ్మ పెళ్ళి కొడుకుని చేసిన రోజు బోనం పోయడం అనే ఉంటుంది, అప్పుడు కట్టుకోవడానికి. సో నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఇది కూడా అమ్మ శారీనే. ఇది నేవీ బ్లూ శారీ, అంతా నేవీ బ్లూ వస్తుంది. బిగ్ బోర్డర్ మనకి ఇప్పుడు ఉన్న ట్రెండ్ కదా, సో ఆ ఉద్దేశంలో తీసుకున్నది. మీరు ఇప్పుడు చూస్తున్నది బిగ్ బోర్డర్ వచ్చింది, పైన చిన్న బోర్డర్ ఇచ్చాడు. నేవీ బ్లూలో ఉన్న శారీ ఇది. మీరు చూస్తుంది ఏదైతే ఉందో అదంతా కూడా మనకి శారీలో వచ్చేది ఫుల్గా. ఇది శారీ వచ్చిన ఫుల్ వర్క్ అనమాట, శారీ అంతా వచ్చింది. ఈ బిగ్ బోర్డర్ కూడా మనకి బోర్డర్ మీద డిజైన్ లేకపోవడం వల్ల ఒక లుక్ కనిపిస్తుంది, శారీ కూడా హైలైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్ బోర్డర్ ఇచ్చాడు కాబట్టి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పళ్ళు. ఈ రోజ్ కలర్ వచ్చేసి మనకి పళ్ళు ఇచ్చారు. దీనికి ఏంటంటే వాడు థ్రెడ్స్ ఇవ్వలేదు పళ్ళుకి, సో అందుకని మనం యాడ్ చేసుకున్నాం దీనికి. ఇంతకు ముందు శారీ కూడా అమ్మదే కాబట్టి ఆ శారీకి మనం బీడ్స్ ఇచ్చాం కాబట్టి ఈ శారీకి నేను బీడ్స్ తక్కువ ఇచ్చి వేరే కాన్సెప్ట్గా తీసుకున్నాను.
దీనికి ఇచ్చిన ఏవైతే కొన్ని పళ్ళుకి కొద్దిగా ఇచ్చిన ఆ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఇలా శారీ కలర్ ఏదైతే ఉందో నావీ బ్లూ కలర్ దాంతో ఇలా థ్రెడ్స్ రెడీ చేశాను. సో 2 బీడ్స్ మాత్రమే ఇచ్చాను, 2 బీడ్స్ ఇచ్చాను. దీని మీద బ్లౌజ్ ఇది. సో శారీలో వచ్చిన బ్లౌజే నేను బ్రైడల్ వర్క్ కూడా యూస్ చేశాను, మగ్గం వర్క్ చేయించాను సింపుల్గా ఉండేలాగా, హైలైట్ అయ్యేలాగా. సో శారీలో ఉన్న కలర్సే మేము ఇక్కడ ఫ్లవర్స్కి యూజ్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, శారీ అంతా మనకి హెవీ లుక్ ఉంది కాబట్టి బోర్డరు గోల్డ్ బోర్డర్ హెవీగా కనిపిస్తుంది కాబట్టి సో ఇలా సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ శారీ మీద బ్లౌజ్ ఇది కూడా మనకి మగ్గం వర్క్లో చేసిందే. చాలా సింపుల్గా కనిపిస్తుంది బ్లౌజు, ఎందుకంటే మనకి శారీ హెవీగా ఉంది కాబట్టి ఇలాంటి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి చాలా లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పెళ్ళి కూతురి పెళ్ళి పట్టు చీర, అంటే బ్రైడల్ శారీ. శారీ అంతా గోల్డ్ మస్టర్డ్ మిక్సెడ్లో ఉన్న కలర్ ఇది. ఇది వచ్చేసి పెరుమాళ్ళు సిల్క్స్లో తీసుకున్నాము, పెరుమాళ్ళు పట్టు శారీస్ షోరూంలో తీసుకున్నాము. ఇది అప్పటి వరకు చాలా శారీస్ చూసారు, సో ఇది ఒకటి ఫైనల్ చేయడం జరిగింది. అక్కడ చూస్తున్నారు కదా, బిగ్ బార్డర్ వచ్చింది. చాలా వరకు అండి ఇప్పుడు వచ్చే అన్ని శారీస్లో చాలా వరకు ఆల్మోస్ట్ పింక్ రోజ్ కలర్స్ ఎక్కువ నడుస్తున్నాయి. మరి అదేంటో దీనికి వచ్చేసి యాక్చువల్లీ ఇది ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలి కుచ్చులు అనేవి. సో ఇంకా టైం దగ్గరకు వచ్చేసిందని నేను ఇట్లా చేశాను. దీనికి కూడా సేమ్ అంతే, వేరే బ్లౌజ్ ఆఫ్ పట్టు మొక్క తీసుకుని ఈ వర్క్ చేయించాము. ఇది వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ అనమాట. బ్లౌజ్ హ్యాండ్స్కి ఫుల్ హెవీగా ఉంటుంది, లెంత్ కూడా మనం నార్మల్గా పెట్టుకునే బ్లౌజ్ కన్నా కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఒక డిజైన్ లాగా దీని మీద హ్యాండ్స్కి బర్డ్స్ వస్తాయి దీని మీద వర్క్లో. ఇది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి అమ్మ కట్టుకునే శారీ ఇది. సో అంటే పెళ్ళికి ముందు రిసెప్షన్ లాగా ఏర్పాటు చేసి అక్కడ అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి ఆ సమయంలో రిలేటివ్స్ని రిసీవ్ చేసుకునే సమయంలో అప్పుడు కట్టుకునే శారీ. సో ఇది వచ్చేసి ఈ శారీ వచ్చేటప్పటికి ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందన్నమాట, నేను చివరిలో చెప్తాను మీకు. చూస్తాను కదా, చాలా కలర్ఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉంది కదా ఈ శారీ కలర్ కూడా. సో దీనికి వచ్చేసి సేమ్ శారీలో బ్లౌజ్ యూజ్ చేశాను వరకు. ఈ థ్రెడ్స్ అయితే వాడే ఇచ్చేసాడు రెడీమేడ్గా కుచ్చులు అనేది సింపుల్గా. దీని మీదకి శారీలో వచ్చిన దాని మీదకే నేను ఇట్లా వర్క్ చేయించాను. ఇక్కడ మనకి శారీకి బోర్డర్లో కొన్ని గీతల్లా ఉన్నాయి కదా, అట్లా అని చెప్పి హ్యాండ్స్కి అట్లా ఇచ్చాము. ఇది కూడా సింపుల్ వర్క్. యాక్చువల్లీ ఈ హ్యాండ్స్ అనేది ఆ డిజైన్ ఉల్టా ఉండేది, నేను కొంచెం అమ్మ కోసం అని చెప్పి ఇలా ఉల్టా చేయించి డిజైన్ని ఇలా అరేంజ్ చేసాం ఇది. సో ఈ శారీ వచ్చేసి చూడడానికి చాలా నీట్గా ఉంది, కానీ లోపల మనకి బ్యాక్ సైడ్ ఆ థ్రెడ్స్ అన్ని పైకి వచ్చేసి డిజైన్, ముఖ్యంగా బోర్డర్ దగ్గర ఉన్న డిజైన్ పైకి వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టింది శారీస్. ఈసారి గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్, మీరు శారీస్ తీసుకునేటప్పుడు లోపల బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవడం. సో ఈ శారీ వచ్చేసి స్పెషల్, మొత్తం అన్ని శారీస్లో కన్నా మీకు బోర్డర్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది ఏం శారీ అనేది. పైతాని ప్యూర్ పైతాని పట్టు శారీ. యాక్చువల్లీ పెళ్ళి అనుకునేటప్పుడు ఆ సమయం నుంచి కూడా అనుకున్నప్పుడు కంచిబొట్టు తీసుకుందాము, బట్ పైతాని కూడా తీసుకోవాలి పెళ్ళిలో అని చాలా అనుకున్నాము. దాంతోపాటు ఈ శారీ గ్రీన్ కలర్లో తీసుకున్నాము. గ్రీన్ కలర్లో ఒకటి మస్ట్ అండ్ షుడ్, అంటే పెళ్లి కూతురికి 2 చీరల్లో ఒక చీర గ్రీన్ తీసుకోవాలి అని అనుకున్నాం, ఎందుకంటే అమ్మ పెళ్లి పీటల మీద గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, సో ఆ ట్రెడిషన్ ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో గ్రీన్ తీసుకోవాలనుకున్నాము. సో 2 ఎలా సెట్ అవుతాయో అనుకున్నాం కానీ అనుకోకుండా గ్రీన్ కలర్ సెట్ అయింది, పైతానీ శారీ కూడా సెట్ అయింది. సో పైతానీ శారీలు ఇచ్చిన బ్లౌజ్ మన వర్క్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకనే దీనికి ఈ రకమైన వర్క్ చేయించాము. అది కూడా ఇక్కడ మనకి దీనికి త్రిబుల్ మోనియా ఉంది కదా, సో అది కనిపించేలాగా హ్యాండ్స్కి జాగ్రత్తగా బుటీస్ ఏమై ఉన్నాయో మనకున్న పైతాని డిజైన్ కనిపించేలాగా అవి పక్కన వచ్చేలా వేయించాము. అలాగే దీనికి హ్యాంగర్స్ కూడా గ్రీన్ కలరే వేయించాము. ఇది మొత్తం షాపింగ్లో ఇదే మాకు స్పెషల్ అనమాట. ఇది వచ్చేసి మేము కంకటాలలో తీసుకున్నాము. ఈ శారీ వచ్చేసి కంకటాల షోరూంలో తీసుకున్నాము.
నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీ అండి. ఇది పెళ్లి సమయంలో అమ్మ కట్టుకునే శారీ అనమాట. ఇది చూస్తున్నారు కదా, బార్డర్ చూస్తుంటే ఆ షైన్ కానివ్వండి, అలాగే శారీ మీరు ఓవరాల్గా శారీ చూస్తున్నా సరే మీ శారీలో ఆ కలరు, లైట్ వెయిట్ అనేది మన శారీ పట్టుకోకుండానే మనకు తెలుస్తుంది. శారీ చాలా లైట్ వెయిట్లో ఉంది. ప్యూర్ కంచి పట్టు శారీ వ్యూవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా మేము తీసుకున్నాము. దీనికోసం నాకు ఆల్మోస్ట్ 2.5 months పట్టింది నేను శారీని వెతికి. ఎందుకంటే డిఫరెంట్ రేట్స్ చెప్పేవారు. సేమ్ శారీ అండి, మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి, మీకు చాలా డిఫరెంట్ ప్రైజెస్ చెప్తారు. అంటే ఒకరి నుంచి ఒకరికి మారి మన దగ్గరికి వచ్చేటప్పటికి. సో డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర పట్టుకోవడానికి నాకు అంత టైం పట్టింది. సో దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ ఇది, దీనికి కూడా మగ్గం వర్కే చేయించాను. చూస్తున్నారు కదా సింపుల్గానే, ఇది అమ్మ కట్టుకునే చీర కాబట్టి. ఈ శారీ అయితే చాలా బాగుంది అసలు యాక్చువల్లీ. సో ఈ పెళ్లి షాపింగ్లో తెలిసింది ఏంటి అంటే మా రాజమహేంద్రవరంలో కంప్లీట్ వెడ్డింగ్ సంబంధించి అన్నీ ఒకే చోట దొరికే షాపింగ్ మాల్ అయితే లేదు అని. ఎందుకంటే పెళ్ళికి సంబంధించి పెళ్లి కూతురు చేయడం దగ్గర నుంచి, అలాగే హల్దీ ఫంక్షన్కి, అలాగే పెళ్లి పీటల మీద, అలాగే ప్రధానం చీర, ఇలా చాలా రకాలుగా ఉంటాయి కదా. సో అవన్నీ ఒక చోట అయితే మాకు ఓకే కాలేదు. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలోనే అర్థమై ఉంటుంది. సో ఒక్కొక్కటి సంబంధించి ఎక్కడెక్కడ తీసుకున్నాము అనేది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.